ఒక శకునమే, ఎప్పుడూ శకునమే. హాస్పిటల్లో ఎవడో కరోనా వచ్చి బతికి బయటపడ్డాడు, బతక బయటపడ్డాడు ఆయన. కరోనా అంటే బతికేమా, అందరూ తెచ్చిన వాళ్ళే. ఏదో రకంగా దేవుని కృపను బట్టి బ్రతికి బయటపడితే చుట్టం వెళ్తుంది అక్కడికి వెళ్ళి, అయ్యి బాబోయ్ బతికేవు కానీ ఎంతో కాలం ఉండరంట. ఎలా ఉంటుందా మాట, ఇంకెందుకులే పడిపోతుంది. అది ఇంపైన మాట. ఎముకలకి ఏం చేసింది, ఉన్న ఒప్పుకుపోయింది అడిగి. ఆడు బాగానే బతికాడు, గిల్లెళ్ళని ఎక్కించుకొని మంచం మీద లెగిసి అమ్మయ్య అని అనుకుని లేపు ఒక సన్నాసి వెళ్తుంది. కరోనా వచ్చిన వాళ్ళు ఎంతో కాలం బతకరంట కదా. ఇంకా మాట ఇప్పుడైతే జోలో పడతావు, 2 రోజులు టపగడెత్తరీడు. అంతేకాని అమ్మా చాలా ధైర్యంగా ఉండాలి. చాలామంది భయపడి చచ్చిపోయారు. నీకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాను, దేవుని కృపను బట్టి ఈరోజు ఇలాగ ఉన్నాం అనే మాట ఆయనకి ఎలా ఉంటుంది. ఇంకా బలం